నమస్తే అండి, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, మనం కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. పవన్ కళ్యాణ్ గారి ఫిలిమ్స్ గురించి మాట్లాడితే ఎక్స్ట్రాడినరీ ఫినామినల్ యాక్టర్, నెక్స్ట్ లెవెల్ యాక్టర్. ఎందుకంటే చిరంజీవి గారి తర్వాత నెక్స్ట్ మెయిన్గా పవన్ కళ్యాణ్ గారే ఒక స్థాయికి అయితే తీసుకెళ్ళింది. ఎందుకంటే ఆయన అదే బ్యాక్డ్రాప్తో వచ్చి సేమ్ చిరంజీవి గారు చేసిన సినిమాలు చేస్తే పవన్ కళ్యాణ్ గారు పెద్ద రొటీన్, ఎవరు ఎంకరేజ్ చేయరు. సో అలాంటి మనిషి కొత్తగా యూనిక్గా చేతులు కానీ కాళ్ళు కానీ ఒళ్ళు నలగొట్టుకుంటాం కానీ అసలు మామూలు విచిత్రం. మీ సినిమాలు చూసుంటే నిజంగా ఒళ్ళు నలిగిపోయింది, హోనం అయిపోయింది. అలా చేసుకుని సినిమాలు చేసుకుంటూ వరుస హిట్లు కొట్టుకుంటూ వచ్చి ఈ రోజున సూపర్ స్టార్ అయ్యారు, పవర్ స్టార్ అయ్యారు. మెగాస్టార్ సోదరుడు పవర్ స్టార్ అనిపించుకున్నాడు, పవర్ స్టార్ అన్నయ్య మెగాస్టార్ అనిపించుకున్నాడు. సో అలా ఏంటంటే మనం బిలీవ్ చేయాల్సింది కష్టాన్ని. పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోనే కాదు, సినిమాలోనే కాదు, ఎక్కడైనా సరే ఆయన కష్టపడే వ్యక్తే. అందుకే ఆయనకి విస్తీర్ణంగా ఫిలిం ఇండస్ట్రీలో కానీ పొలిటికల్ ఇండస్ట్రీలో కానీ సక్సెస్ అయితే పొందారనమాట. ఆయన సింప్లిసిటీ చూస్తే మీరు చూడొచ్చు. ప్రమోషన్స్ పెద్దగా ఏమి అటెండ్ అవ్వరు, పెద్దగా ఎక్కడ కనపడరు, మనకి సింపుల్గా ఉంటారనమాట. ఆయన డ్రెస్సింగ్ స్టైల్లోనే అర్థమైపోతుంది మనకి ఎంత సింపుల్ అని. అలాగే పొలిటికల్గా కూడా ఎంతో సింపుల్గా ఉంటారు, పెద్ద వేసుకోరు. సో అలా ఏంటంటే అదనమాట ఆయన సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పచ్చు మనం. అది తర్వాత మనకి ఫిలిమ్స్లో మనకి ఎన్నో సొసైటీ పరంగా ఉపయోగపడే చిరంజీవి గారిలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఫిలింకి సంబంధించిన వీడియోస్ ఫిలింకి సంబంధించిన సొసైటీకి సంబంధించిన మూవీస్ చేయటం, యూత్కి ఇన్స్పిరేషన్గా ఉండటం కానీ, యూత్కి ఇలాగా ప్రొఫెషన్ పరంగా మీరు ఉద్యోగం పరంగా వెళ్ళి ఇలా ట్రైన్ అవ్వండి, ఇలా స్కిల్స్ పెంచుకోండి, దీనివల్ల మీ లైఫ్ బాగుంటుందని ఒక మెసేజ్ ఇవ్వటం కానీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినిమాలు పాటలు విపరీతంగా ట్రెండ్ అవుతాయి, విపరీతంగా వైరల్ అవుతాయి. నాకు కూడా ఇష్టం. సో అలా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక స్టారే, పవర్ స్టార్. సో అలా ఏంటంటే అటు పొలిటీషియన్గా అయినా సరే, ఇటు సినిమాల పరంగా అయినా సరే ఆయన రియల్ స్టార్. సో అది విషయం. అయితే మన డిప్యూటీ సీఎం గారు ఎనాలిసిస్ మాట్లాడడం, ఫిలిమ్స్ ఎనాలిసిస్ మాట్లాడడం. సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే ఓవరాల్గా. మీలో కూడా ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు మన వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి.